అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ నీ జత నేనని 26వ భాగం. కథలోకి వెళ్లే ముందు ఓ చిన్న మాట. చెప్పే విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి ప్లీజ్. అది నాకెంతో హెల్ప్ అవుతుంది. ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది. కథలోకి వెళ్దామా? కాలేజీలోని నందు పార్దు కలుసుకుంటారు. అభినే తన బావ అని పార్దుకి తెలుస్తుంది. ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాము అంటూ అభి నందు బండి మీద బయలుదేరుతారు. పార్దు వెనక ఆటోలో వస్తూ ఉంటాడు. బండి మీద ఇంటికి వచ్చిన అభి నందు ఇంటి ముందర ఆగగానే ఆటోలో నుండి దిగాడు పార్దు. పార్దు చేయి పట్టుకుని ఆనందంగా లోపలికి తీసుకెళ్తుంది నందు. అంజీ, నీ ఫ్రెండ్కి వాళ్ళ తమ్ముడు కనబడితే నేనే కానరాననుకున్నా. నువ్వు కూడా కనపడవా? అభి అంజి మీద జోక్ చేసి బండి లోపల పార్క్ చేశాడు. అంజీ ఏమీ అర్థం కానట్టు అయోమయంగా చూసింది. సారీ అంజీ, ఊరికే అన్నాను. అసలు నేను నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకో తెలుసా? అమ్మమ్మ డైరీలో పార్దు గురించి చదివాను కాబట్టి ఏమీ అనలేదు. లేకపోతే ఈరోజు నేనున్న మూడ్లో పెద్ద గొడవ అయిపోయేది అని నవ్వాడు. పద అంజీ, లోపలికెళ్దాం. నీ ఫ్రెండ్ ఎలా మేనేజ్ చేస్తుందో చూద్దాం కదిప్పుడు. అభి అంజి చేయి పట్టుకొని ఇద్దరూ కలిసి లోపలికొచ్చారు. అభి నందు బయటికి వెళ్తారనే ఊహలో ఉన్నారు జానకమ్మ, రాఘవయ్య. హాల్లో కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లోపలికొచ్చిన నందుని చూసి, ఏమ్మా, అభి కనపడలేదా అని అడుగుతుండగానే నందు వెనక లోపలికడుగు పెట్టాడు పార్దు. తాతయ్య, అమ్మమ్మ, తిను పార్దు, నా తమ్ముడు. మా బాబాయి పిన్ని గురించి చెప్పాను కదా, వాళ్ళబ్బాయి. చిన్నప్పటి నుండి వాడికి నేను, నాకు వాడు. మేమిద్దరమే కలిసి ఆడుకునేవాళ్ళం. సంతోషంగా చెప్పింది నందు. పార్దు, మా అమ్మమ్మ, తాతయ్య అని పరిచయం చేసింది. అమ్మమ్మ, తాతయ్య, మరి వీళ్ళెప్పుడు అక్క దగ్గరికి ఎందుకు రాలేదు? మనసులోనే అనుకుంటూ పెద్దవాళ్ళిద్దరికీ నమస్కారం చేశాడు. సంతోషంగా ఉంది. పార్దు, రా బాబు అని ఆప్యాయంగా పిలిచి తన పక్కన కూర్చోమ్మన్నట్టు చూపించారు రాఘవయ్య. ఆ ఇల్లు, మనుషులు, స్థితిగతులు చూసి పార్దు చొరవగా మెసల్లేకపోయాడు. వాళ్ళ తాహతకు తగ్గవాడిని కాదేమో అని ఆలోచిస్తూ ఉన్నాడు. తాతయ్య, మీ మనవరాలికి ఎంత మొహమాటమో ఆవిడ తమ్ముడికి కూడా డబల్ మొహమాటం. రా పార్దు, ఇక్కడ కూర్చో. అభి పార్దు భుజం మీద చెయ్యేసి వాళ్ళ తాతయ్యకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోపెట్టాడు. తను కూడా పక్కన కూర్చున్నాడు. బాబు, అమ్మ నాన్న బాగున్నారా? మా నందు నోటి వెంట ఆనందంగా విన్న మొదటి మాట మీ నాన్న వాళ్ళ గురించే. రాఘవయ్య, జానకమ్మ పార్దు క్షమ సమాచారాలు కనుక్కొని, మీరందరూ మాట్లాడుకుంటూ ఉండండి, నేను పకోడీ చేసి తీసుకొస్తాను అంటూ లేచి జానకమ్మ వంటగదిలోకి వెళ్ళింది. వెనకాలే నందు కూడా కదలబోయింది. అభి నందు చేయి పట్టుకుని వెనక్కి లాగాడు. నందు, నువ్వు నీ తమ్ముడితో మాట్లాడుకో, నేను నానమ్మ కలిసి చేసుకొస్తాం. వంటింట్లోకి వెళ్ళాడు అభి. పిల్లలు మాట్లాడుకుంటారని తను కూడా లేచి గదిలోకి వెళ్లారు తాతగారు. నందు, పార్దు చదువు గురించి, ఊర్లో విశేషాల గురించి కాసేపు మాట్లాడుకున్నారు. పార్దు తన నానమ్మ గురించి అడిగాడు. నందు నానమ్మని గుర్తు చేయగానే శబ్దం రాకుండా కదిలిపోయి ఏడవటం మొదలెట్టింది. అక్కా, ఏమైంది? నానమ్మకి బాలేదా? నువ్విలా ఏడుస్తుంటే భయం వేస్తుంది. కొంచెం బిగ్గరగానే అడిగాడు పార్దు. ఆ మాటకి అభి పరిగెత్తుకుని వచ్చి నందు పక్కన కూర్చున్నాడు. భుజం చుట్టూ చెయ్యేసి దగ్గరగా కూర్చున్నాడు. నందుకు ఆ నిమిషం అభి స్పర్శ ఓదార్పుగా, హాయిగా అనిపించింది. పార్దు, నీకక్కడ విషయాలేమీ తెలీదా అడిగాడు అభి. తెలీదు అన్నట్టు చూశాడు పార్దు. అమ్మమ్మ చనిపోయారు పార్దు. ఇది జరిగి 3 నెలలవుతుంది. ఆవిడ పోయాకే మామయ్య గారు నందుని మా దగ్గరికి తీసుకొచ్చారు. విన్న వెంటనే తట్టుకోలేక నందు చేతులు పట్టుకుని ఏడ్చేశాడు పార్దు. ఇద్దరూ తేరుకున్నాక, నాన్నని మీ గురించి అడిగినప్పుడల్లా బానే ఉన్నారని చెప్పాడక్క. అందుకే నీ కష్ట సమయంలో నీ పక్కన లేకపోయాను బాధపడ్డాడు పార్దు. పార్దు, నువ్వెక్కడ బాధపడతావో అని చెప్పుండర్లే అభి సర్ది చెప్పాడు. ఈలోపు పిల్లలకి పకోడీ ప్లేట్లు అందించి భర్తకి కూడా తీసుకుని గదిలోకి వెళ్ళింది జానకమ్మ. బావా, అమ్మమ్మ వాళ్ళు గాని మీరు గాని ఎందుకెప్పుడు మా అక్క కోసం రాలేదు? పార్దు ప్రశ్నకి అభి ఏం చెప్తాడో అని కంగారు పడుతుంది నందు. అదా పార్దు, మా నానమ్మని చూసావు కదా, అప్పట్లో బకెట్ తన్నేసేలా హైరాణ చేసిందట. అందుకు ఆవిడ చూడాలని ఆ వయసులో మా పెళ్లి చేశారు. అప్పట్లో మీ అక్క పక్కన నేను కాకిలా ఉండేవాడినట. ఆ మాటే ఆ పెళ్లిలో ఎవరు అన్నారట. మాట మాట అనుకున్నారు. అందుకే ఇన్ని రోజులు కలవలేదు.
అమ్మమ్మ విషయం కూడా మాకు తెలీదు. మామయ్య గారు నందుని దింపే వరకు నందు ఉందని మా వాళ్ళు కూడా నాకు తెలియనివ్వలేదు. అభి మాటలు నిజమే అన్నట్టుగా నందు కూడా లీనమైపోయి వింటుంది. అక్క, మరి మీ అత్తయ్య మామయ్య ఎక్కడున్నారు? ఇంతవరకు కనిపించలేదేంటి? ఆ మాటకి తింటున్న పకోడి గొంతుకడ్డం పడి పొరపోయింది నందుకి. ఆమె తల మీద తట్టి మంచినీళ్ళ గ్లాస్ అందించాడు అభి. పాదు, మా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఆ ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే. మా ఇల్లు సిటీకి అవతల వైపు. నేనేమో ఇటు పక్కనున్న ఊళ్ళో పొలాలు కొనుక్కొని వ్యవసాయం చేస్తున్నాను. నందుకి కాలేజీ కోచింగ్ సెంటర్ కూడా ఇక్కడికే దగ్గర. అందుకని మేమిలా నానమ్మ వాళ్ళ దగ్గర ఉంటున్నాము. మధ్య మధ్యలో వారాంతరాలప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుంటాం. అంతేలే బావా, సిటీలో రోజు అటు నుండి ఇటు రావడం అంటే చాలా శ్రమ అన్నాడు పార్థు. ఆ మాట మీ అక్కకి ఇంకోసారి చెప్పు పార్థు. విను, నీకోసం నేను ఎంత కష్టపడుతున్నానో. నందు వైపు చూసి నవ్వాడు అభి. నందు చిలిపిగా నవ్వింది. ఆ తర్వాత అభి లోపలికెళ్ళిపోయాడు. నందు పార్థు ముచ్చట్లల్లో పడ్డారు. రాత్రవటం గమనించుకోనే లేదు. పార్థు ఉండగానే అభి వాళ్ళింటికెళ్ళిపోతే బాగోదని వాళ్ళమ్మకి ఫోన్ చేశాడు. అమ్మా, నేను నానమ్మ వాళ్ళింటికొచ్చాను. ఈ పూటకి రాను, ఇక్కడే ఉంటాను. ఉదయం అత్తగారిచ్చిన కోటింగ్కి మారు మాట్లాడకుండా సరేనని ఫోన్ పెట్టేసిందామని. అభి లోపలికి రాగానే, బావా, ఇంకా చీకటి పడుతుంది, నేను బయలుదేరుతాను. పార్థు బయలుదేరిపోయాడు. పార్థు, టైం 10 దాటుతుంది. ఈ పూటకిక్కడే ఉండిపో. అభి అన్న మాట విని నందు కూడా ఉండిపోమ్మని చెప్పింది. లేదులే అక్క, పొద్దున్నే పాల ప్యాకెట్లు పేపరు వెయ్యాలి. ఇక్కడి నుండి వెళ్తే ఆలస్యమవుతుంది. తమ్ముడెంత కష్టపడి చదువుతున్నాడో నందుకి అర్థమైంది. జేబులో నుండి బండి తాళాలు తీసి పార్థు చేతికిచ్చి, పొద్దున్నే బండి మీద వెళ్ళు, సరేనా? ఈ పూటకిక్కడే ఉండు. అయ్యో బావా, నాకెందుకు? రేపే కాదు పార్థు, నీ దగ్గర ఈ వారమంతా ఉంచుకో. మీ అక్కని నీతో పాటు కాలేజ్కి, కోచింగ్కి ఉన్న రోజుల్లో కోచింగ్కి తీసుకెళ్ళు. పొలం దగ్గర నాకు చాలా పనుంది పార్థు, తిరగడానికి అవ్వట్లేదు. అభి ఆ మాట అనగానే, అయితే ఇంకో వారం రోజులు కనపడడా? మనసులోనే బెంగ పెట్టేసుకుంది నందు. అంతకుముందు తన్ని చూడ్డానికి రావద్దు అని చెప్పిన విషయం మర్చిపోయింది. నందు అభిని పార్థుని గదిలో పడుకోమ్మని చెప్తుంది. వద్దక్క, నేనిక్కడ సోఫాలో పడుకుంటాను. నువ్వు బావా మీ గదిలో పడుకోండి చెప్పాడు పార్థు. మా గదా అని నందు గుండె జారిపోయింది. చచ్చింది గుర్రే అని లోపల నవ్వుకున్నాడు అభి. హా, పదనందు పడుకుందాం మన గదిలోకి. ఆ మాటకు అభి వైపు చురుగ్గా చూసింది. బావా, ఇంక నేను నిద్రపోతాను. పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలి కదా. సోఫా వైపు వెళ్ళిపోయాడు పార్థు. పార్థు ముందు రెట్టించలేక ఇద్దరూ గది లోపలికి అడుగుపెట్టారు. లోపలికి వెళ్ళగానే అభి గది తలుపులు మూయటం గమనించింది నందు. నందు గుండె జారి గల్లంతయింది. కంగారుగా, తలుపులు తలుపులెందుకు మోస్తున్నారు? అమ్మమ్మ ఇలా చూస్తే బాగోదు. తలుపులు తీయండి గొంతు పెంచుతూ అడగబోయింది నందు. అభి వేగంగా వెళ్ళి నందు నోటికి చేయడ్డు పెట్టాడు. అరవకే రాక్షసి, మీ తమ్ముడికి అనుమానం వస్తుంది. అభి చేతుల్లో నుండి గింజుకొని దూరంగా జరిగింది. ఇదిగో, మీ మాటలు నేను నమ్మను. ముందెలా డోర్ తీయండి, లేదంటే అమ్మమ్మకి చెప్తాను. వేలు పెట్టి చూపించి బెదిరించింది. పైకి బెదిరిస్తుంది, లోపల చాలా కంగారు పడుతుందని అభికి అర్థమైంది. ఇంకా అభి ఆగుతాడా? కవ్వించాలని సిద్ధమైపోయాడు. అలా అంటే ఎలా నందు? ముహూర్తం చూసుకోకుండా ముందుకెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను. అమ్మమ్మ కాదు కదా, వాళ్ళమ్మ, అదే జేజమ్మకి చెప్పిన ఆగను. డోరు తీయను. ఫుల్ హ్యాండ్స్ షర్ట్ స్లీవ్స్ పైకి మడుస్తూ చిలిపిగా నవ్వుతూ కన్ను గీటాడు. ఈ ఉపద్రవం నుండి అభిని ఎలాగైనా ఆపాలని అంజి సాయం కోసం చుట్టూ చూసింది. నా బుజ్జి నందు, అంజి కోసం చూస్తున్నావా? దానికి చాలా మేనర్స్ ఉంది. మన మధ్య ఉండకూడదని అది బయటికెళ్ళిపోయిందిగా. చేతులు పైకి లేపి విరుస్తూ కొంటెగా నవ్వుకుంటూ నందు వైపు అడుగులేశాడు. చూడండి, దగ్గరికి రావద్దు, కొట్టేస్తాను. నేను కొడితే ఎలా ఉంటుందో మీకు బాగా తెలుసు అని వేలుపెట్టి బెదిరిస్తూ నందు వెనక్కడుగులేసింది. అమ్మమ్మా, చెట్టంత మొగాన్ని పట్టుకొని కొడతాని బెదిరిస్తున్నావా? ఏది, ఇప్పుడొచ్చి కొట్టు. కొట్టించుకుంటానో లేక పెట్టించుకుంటానో చూసేద్దాం. కళ్ళెగిరేశాడు అభి.
మీరిలా మాట్లాడితే నేను అరుస్తాను భయపడుతూ చెప్పింది నందు. ఆహా, అరుస్తావా? ప్లీజ్ నందు, చిన్నగా కాదు, కొంచెం గట్టిగా అరవ్వా ప్లీజ్. గట్టిగానా? ఎందుకు? నువ్వు మరీ నందు, సిగ్గేస్తుంది చెప్పాలంటే. బయట పార్థు ఉన్నాడు కదా. మొహానికి చెయ్యడ్డు పెట్టుకొని సిగ్గుపడ్డట్టు నటించాడు అభి. ఆ, బయట మా తమ్ముడు ఉంటే ఇక్కడ మీరెందుకు సిగ్గుపడుతున్నారు? చీ పో నందు, నీకన్నీ ఒలిచి చెప్పాలా ఏంటి? నాకసలు ఇలాంటివి మాట్లాడాలంటే మహా మొహమాటం. మెలికలు తిరిగిపోయాడు అభి. ఎవరికి మొహమాటం? మీకా? కాదా మరి? కొంచెం ఆలోచించు. నందుకి దగ్గరగా వచ్చి కళ్ళల్లోకి చూస్తూ కన్ను గీటి మళ్ళీ మధురంగా నవ్వాడు. అభి వేషాలకి నందు మనసు గాడి తప్పుతోంది. కాని అర్థం కాలేదు అని సీరియస్గా చెప్పింది. నాకు తెలుసుగా, నువ్వో పెద్ద అయోమయానివి. నందు నుదురుని తన నుదురుతో ఢీకొట్టించాడు. మొద్దు, పార్థు దృష్టిలో మనిద్దరం ఏంటి? ఏంటి? అనుమానంగా అడిగింది నందు. సంసారం అనే బండిని లాగుతున్న రెండు జోడెద్దులం. అదేనే, భార్యాభర్తలం. ఈ సమయంలో నువ్వు గట్టిగా అరిస్తే నా గురించి ఏమనుకుంటాడు చెప్పు? మళ్ళీ మెలికలు తిరిగాడు అభి. ముందా మెలికలు తిరగడం ఆపండి. నేనేమన్నా మీకు చక్కెల గింతలు పెట్టానా? చి జీవితం, సిగ్గుతో మెలికలు తిరుగుతుంటే నీకు చక్కెల గింతల మెలికల్లా ఉన్నాయా? ఇంత చెప్పాక కూడా నేనేమన్నానో నీకు అర్థం కాలేదా? ఎవరే నీకు మార్కులేసి పాస్ చేసింది? పొద్దస్తమాను పుస్తకాలు ముందేసుకుని కూర్చోవడం కాదు, ఆ జ్ఞానం కూడా పెంచుకోవాలి చెప్తూ నవ్వాడు అభి. ఆ జ్ఞానమా? ఏ జ్ఞానం? నా కర్మే, నా కర్మ. ఏ జ్ఞానం అంటే? నువ్వెంత ముద్దుగా ముఖం పెట్టి అడిగినా నేనింతకు మించి వివరంగా చెప్పలేను. తలబాదుకొని చేతులెత్తేశాడు అభి. ఏ, ఎందుకు చెప్పలేరు? తెలియని విషయం చెప్పొచ్చు కదా. గదమాయించి అడిగింది నందు. హా, అది ఒకళ్ళు చెప్తే విని నేర్చుకునేది కాదు. థియరీ చదివి తెలుసుకునే సబ్జెక్టు కాదులే. ప్రాక్టికల్స్లోనే అర్థమవుతుంది. నీరసంగా బదిలిచ్చాడు అభి. థియరీ అర్థం కాదా? ఇంతకీ ఏం సబ్జెక్ట్ అండి అది? ఏం ప్రాక్టికల్స్? ఇది అర్థమయ్యి ఆడుకుంటుందా, లేక నిజంగానే అర్థం కాలేదా? దీనికి అంత అర్థమైతే నేనిలా నైట్ టైం ఉప్పర్ మీటింగ్లో పెట్టాల్సిన అవసరం ఏముంది? నా బొంద. చిన్నగా గొనుక్కున్నాడు అభి. అలా మీలో మీరే మాట్లాడుకుంటారే, ఏం సబ్జెక్టో చెప్పరే? ఏం సబ్జెక్టా? దేవుడా, బయట మీ తమ్ముడు, లోపల నువ్వు అన్నం తిని పెరగలేదే. ప్రశ్నలు ప్రశ్నలు మింగి పెరిగారు. ఇప్పుడు మా తమ్ముడేం చేశాడు మిమ్మల్ని? అలా అడుగుతుంటే అభికి నందు మొహం ముద్దుగా అనిపించింది. నందు, నువ్వింతగా అడుగుతుంటే మనం ఒక్కళ్ళతో ఆగగలుగుతామా? ఒక్కళ్ళా? ఒక్కళ్ళేంటండి? అదే నందు, ఒక పాప లేక ఒక బాబా, లేక ఇద్దరూ ఒకేసారా? నందు షాట్లోని గుడ్లప్పగించి అభినే చూస్తూ ఉండిపోయింది. ఇంకా ఎక్కువ చేస్తే ఇది షాక్లో నుంచి కోమాలోకి పోయేట్టుందని నవ్వుకుంటూ చిన్నగా విజిలేసి కళ్ళెగరేశాడు. ఓయ్ నందు, పక్కకి జరుగు. పక్కకి జరగాల? ఆ, ఎందుకు? ఎందుకేంటి? నువ్వు జరిగితేనే కదా నా పని అయిపోయేది. అక్షరాలు విడదీసి పలుకుతూ మళ్ళీ నవ్వాడు. మీ పనా? ఏం పని? కోపంగా చూసింది నందు. ఏం నందు, అంత కోపంగా చూస్తావే? నీకు అదే పనుందా? పర్లేదు, ముందు నువ్వు కానివ్వు, ఆ తర్వాత చిన్నగా నేను నెమ్మదిగా కానిస్తాను. లోపల నవ్వుకున్నాడు అభి. ఇదిగో, మీరిలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నేను ఏడుస్తాను. ఓయ్, ఇప్పుడు నేనేమన్నానని ఏడవడానికి సిద్ధమయ్యావు? బాత్రూమ్ డోర్ ముందర అడ్డంగా నిలబడ్డావు. నేనెలా నా పనులు చేసుకోగలను? అదే చెప్పాను. ఇందాకటి నుండి ఒళ్ళంతా చిరాగ్గా ఉంది నందు. వెళ్ళి ముఖం చేతులు కాళ్ళు కడుక్కుని వస్తాను. పక్కకి జరుగు. అమ్మయ్య, పనంటే ఇదా? దారి వదిలింది నందు. ఏం నందు, కొంచెం డిసప్పాయింట్ అయినట్టున్నావు? పోనీ ఫ్రెష్ అయ్యి వచ్చాక నువ్వనుకున్నదే కానిద్దామా? ఏం పర్లేదు, చిన్నగా మొదలెట్టేద్దాం. కన్నుగీటి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు అభి. అభి బాత్రూంలోకి వెళ్ళగానే గుండెల మీద చేసుకొని, అయ్య బాబోయ్, అలా ఎలా మాట్లాడుతున్నాడు? అభి చిలిపల్లరికి సిగ్గుపడిపోయింది. అమ్మో,
ఇలాగానే నన్ను చూశాడంటే ఇంకా స్పీడ్ పెంచేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి. మనసులోనే అనుకుని అభికిద్దామని టవల్ తీసుకొచ్చి డోర్ అవతల నిలబడింది. అభి బయటకొచ్చాక నందు అందించిన టవల్ తీసుకుని తుడుచుకుంటూ, నన్ను బాగా తిట్టుకున్నావా అని నవ్వుతూ అడిగాడు. ఆ మాటకి సమాధానం ఇవ్వకుండా అలిగినట్టు ముఖం పెట్టి పక్కకి వెళ్ళబోయింది. అభి ఆగలేదు. చేతిలో ఉన్న టవల్ ఆమె చుట్టూ తాడులా వేసి ఒక్క ఉదుటన ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. అభికంత దగ్గరగా ఉండేసరికి నందు మనసు అదుపు తప్పుతోంది. తనలో కలుగుతున్న భావాలు అభి గమనించకూడదని కనురెప్పలు క్రిందకి వాల్చేసింది. నందు అంత సిగ్గుపడుతుంటే అభికి మతి పోతుంది. తన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని, నందు నన్ను చూడు అని చిన్నగా చెప్పాడు. ఆ మాటకి సిగ్గుతో బరువెక్కిన కనురెప్పల్ని నెమ్మదిగా ఎత్తి అభి కళ్ళల్లోకి చూసింది. నువ్విక్కడికొచ్చిన దగ్గర్నుంచి ఏ రోజైనా హద్దుమీరి నీతో ప్రవర్తించానా? ఆహా లేదు నవ్వుతూ చెప్పింది నందు. నీకిష్టం లేకుండా మన విషయంలో నేను ముందుకెళ్తానా? లేదన్నట్టు తలూపింది. మరెందుకోయ్ డోరు వేయగానే అంత భయపడ్డావు? సిగ్గుతో తరదించేసింది నందు. నీ తమ్ముడున్నాడు చూడు, వాడు చాలా డేంజర్. వాడి ప్రశ్నలు విన్నావా? పోలీసులు ఇంటరాగేట్ చేసినట్లు ప్రతీదీ గుచ్చి గుచ్చి ఎలా అడుగుతున్నాడో. అవును అన్నట్టు తలూపింది నందు. మనం డోర్ తీసిపెట్టి ఒకళ్ళు మంచం మీద ఇంకోళ్ళం కింద పడుకున్నామనుకో ఏమనుకుంటాడు? నేను చెప్పిన మాటలన్నీ మనం అల్లిన కట్టుకథలు అనుకుంటాడు కదా. తర్వాత నిన్ను నిజం చెప్పు అని సతాయిస్తాడు. అవును నిజమే అని భయపడింది నందు. అందుకే డోరేశాను. తన్ని పడుకొని ఒక అరగంట అలా అవ్వగానే నేను నానమ్మ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతాను. అక్కడ పడుకుంటాను. అప్పటి వరకు గొడవ చేయకు. నానమ్మ వాళ్ళ గదిలోనా? నేల మీద పడుకుంటారా? వద్దు, మీకు అలవాటు లేదు కదా. నందుకి తన మీదున్న ప్రేమకి లోపలే మురిసిపోయాడు అభి. ఒక్కరోజుకేమీ అవ్వదులే గాని నువ్వెళ్ళి ఫ్రెష్ అయి పడుకో. నేను కాసేపు ఆగి వెళ్ళిపోతాను చెప్పి నందుని వదిలాడు. నందు బట్టలు మార్చుకుని ఫ్రెష్ అయి బయటకొచ్చింది. అభి మంచానికి ఆనుకొని ఫోన్ చూసుకుంటూ కింద కూర్చున్నాడు. అయ్యయ్యో ఇదేంటిక్కడ కూర్చున్నారు? మంచం మీద కూర్చోండి. వద్దులే నందు, నువ్వు పడుకో. నేను పావుగంటలో బయటికెళ్ళిపోతాను. తలెత్తకుండా ఫోన్లో ఎవరికో మెసేజ్ పెడుతూ అన్నాడు. అభి తన వల్ల ఇబ్బంది పడుతున్నాడని గిల్టీగా ఫీల్ అయింది నందు. ఏమండి, మనిద్దరం ఒకే గదిలో పడుకుంటే అమ్మమ్మ తప్పుగా అనుకుంటారు. అందుకే మిమ్మల్ని మంచం మీద పడుకోమని గట్టిగా చెప్పలేకపోతున్నాను. బాధగా తలంచుకుని చెప్పింది నందు. ఎవరు నందు తప్పుగా అనుకునేది? నానమ్మ. పకపకా నవ్వాడు అభి. అయ్యో గట్టిగా నవ్వుతున్నారు. నోటి మీద వేలు పెట్టి చెప్పింది నందు. సరే సరే, నానమ్మ తప్పుగా అనుకోదు నందు. మనిద్దరం కలిసిపోయామని పొంగిపోతుంది. అయోమయంగా చూసింది నందు. అంతే కదా నందు, తన మనవడి మనవరాలి జీవితం ఒక కొలిక్కొచ్చిందని ఆనందపడుతుంది. తన మనవరాలు చిన్నప్పుడు తన్ని పెళ్లాడిన తన మనవడినే భర్తగా ఒప్పుకుందని గెంతులేస్తుంది. ఏమంటున్నారండి? నానమ్మకి తాతయ్యకి మన విషయం తెలుసు నందు. అవునా? మీరు చెప్పేది నిజమేనా? నువ్వు నిలబడి షాక్లు తట్టుకోలేవు గాని ఇలారా, నా పక్కన కూర్చో. నీకు నిద్ర రాకపోతే నీతో చాలా చెప్పాలి. అభి భుజాన్ని తాకుతూ కూర్చొని చెప్పండి అని నిదానంగా అడిగింది. అభి నందు చేతిని ప్రేమగా తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఆ చేతిని అలాగే పైకి తీసుకుని తన ఎడమ బుగ్గకి ఆనిచ్చుకొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు. మిగతా కథ తరువాయి భాగంలో. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.